శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అనుకున్నదొకటి. రచించిన వారు చెన్ను సుశీలారామం గారు. కథ విందాము. శారదా, శారదా, వస్తున్నానండి. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ హడావిడిగా బెడ్రూమ్లోకి వచ్చింది శారద. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నా టై కనిపించడం లేదు. ఇంకా నా పెన్ను, కళ్ళజోడు ఎక్కడా? అవన్నీ ఇందాకే ఈ టేబుల్ మీద పెట్టేసే వెళ్ళాను కదండి. అయితే అవన్నీ కాకెత్తుకుపోయిందంటావా? చూడు, నువ్వే చూడు, ఈ టేబుల్ మీద ఏమున్నాయో. అదే నాకు అర్థం కావడం లేదండి. ఇందాక పెట్టినది ఇంతలోకి ఏమైపోయినట్లు? అయోమయంగా అంది శారద. ఇంతలోకి శారద అత్తగారు సరస్వతమ్మ అక్కడికొచ్చింది. ఏమిటర్రా, ఏంటి హడావిడి పడుతున్నారు? చూడమ్మా, నా టై, పెన్ను, కళ్ళజోడు ఈ టేబుల్ మీద పెట్టాను అంటోంది శారద. ఇప్పుడవి కనిపించడం లేదు. రాను రాను ఈవిడ గారికి మతి మరుపు ఎక్కువైపోతోంది. తల్లికి ఫిర్యాదు చేశాడు శేషుబాబు. నిజంగానే అవి ఇక్కడ పెట్టి వెళ్ళానత్తయ్యా. అమ్మాయి శారద, ఆ 3 వస్తువులు నా గదిలో టేబుల్ మీద పెట్టి ఉన్నాయమ్మా. నేను వాటిని ఇప్పుడే చూశాను. చూసావా, ఇక్కడ పెట్టానని నన్ను ఊరికే బుకాయించేస్తున్నావు. సర్లేరా, దానికిప్పుడేమంటావు? మతి మరుపన్నది అందరికీ సహజమే. నువ్విలాగే ప్రతి విషయాన్ని నీ కోడల్ని వెనకేసుకొస్తూ ఉండు. ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి పట్రా. ఈలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఆ రోజు ఉదయం శేషుబాబు పేపర్ చదువుతూ భార్య అందించిన కాఫీ కప్ అందుకుని ఓ గుక్క సిప్ చేశాడు. తక్షణం షింక్ దగ్గరకెళ్ళి తుపుక్కున ఉమ్మేశాడు. చిచి, ఏంటిది? శారదా, ఇలారా. ఆ కాఫీలో చక్కెరకి బదులు సాల్ట్ కలుపుకొచ్చావేంటి? సాల్టా? పాలేవారే, అలా ఎందుకు చేస్తాను? దేంట్లో ఏది కలపాలో నాకు తెలీదా? ఇందా, ఇది ఓ గుక్క తాగి చూడు. భర్త చేతిలో కప్ అందుకుని ఓ గుక్క నోట్లో పోసుకున్న శారద ముఖం వికారంగా పెట్టింది. గబుక్కున వెళ్లి సింకులో ఉమ్మేసింది. నిజమేనండి, కాఫీలో ఉప్పే కలిసింది. కలిసింది కాదు, కలిపాను అను. ఏంటది శారదా, ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒంట్లో బాగుండటం లేదా? జాలిగా చూస్తూ భార్యను అడిగాడు శేషుబాబు. అంతా అయోమయంగా అనిపించింది శారదకు. ఏమండి, నేను బాగానే ఉన్నాను. నాకే రోగమూ లేదు. ప్రామిస్ చేసి చెప్తున్నాను. కాఫీలో నేను షుగరే కలిపానండి. ఇంతలోకి పూజ ముగించుకుని పూజ గదిలో నుంచి అక్కడికొచ్చింది సరస్వతమ్మ. మళ్ళీ ఏంట్రా గొడవ? ఒరే బాబు, ఈ మధ్య నువ్వు మరీ బద్ధకస్తుల్లా తయారైనావు. ప్రతిదీ నీ భార్య నీ కాళ్ల దగ్గరకు తెచ్చి అందించాలంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. శారద మాత్రం ఎన్ని పనులని చేస్తుంది పాపం. అమ్మ తల్లి, నీ కోడల్ని ఇప్పుడు నేనేం అనలేదు గాని నువ్వెప్పుడైనా సాల్ట్ కాఫీ తాగుండవు గదు. ఇదిగో ఈ కప్పులో ఉంది, టేస్ట్ చెయ్యి. అత్తయ్య, నిజంగా నేను కాఫీలో షుగర్ కలిపాను. కానీ వేలగా అంది శారద. పోనీలెమ్మా, వదిలే, నువ్వేం బాధపడకు. ఇలాంటి పొరపాట్లు ఎవరికైనా సహజమే. సాల్టు, షుగరు డబ్బాలు పక్క పక్కనే ఉండుంటాయి. కాఫీలో పంచదార వేయబోయి పొరపాటున సాల్ట్ వేసుంటావు. అయినా ప్రతిదీ భూతద్దంలో నుంచి చూడడం మీ ఆయనకు అలవాటైపోయింది. అమ్మా శారద, ఈ కప్పు పట్టుకుపోయి నాకు, అబ్బాయికి చెరో కప్పు కాఫీ కలిపి తీసుకురమ్మా. అత్తగారి మాటలతో వంటగదిలోకి నడిచింది శారద. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే విసురుగా చేతిలోని టిఫిన్ బాక్స్ విసిరి కొట్టాడు శేషుబాబు. ఆ శబ్దానికి శారద, సరస్వతమ్మ కంగారుగా హాల్లోకొచ్చారు. అమ్మా, దయచేసి రేపటి నుండి వంటగదిలో సంగతి నువ్వు చూసుకుంటావా? అర్థం కానట్లు చూశారు అత్త కోడళ్ళు. ఇదిగో ఈ బాక్స్ లో టిఫిన్ టేస్ట్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. బాక్స్ లో ఉన్న ఉప్మా అంతా కారం పుట్ట. ఓ స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకున్న మరుక్షణం కళ్లలో నుంచి, ముక్కులో నుంచి నీళ్లొచ్చేసి నషాలం అంటేసింది. మంటకి ఆగలేక అప్పటికప్పుడు బయటికెళ్లి కూల్ డ్రింక్ తాగొస్తే గాని నా నోరు నా స్వాధీనంలోకి రాలేదు. ఏంటమ్మా ఇది? దీనికేమైందంటావు? అన్ని ఇలాంటి అవకతవకల పనుల వల్ల చేస్తోంది. కళ్ళంట నీళ్ళొక్కటే తరువాయి శారదకు. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఉదయం మేము తిన్నప్పుడు బాగానే ఉంది కదరా. అయితే నేను తినే దానిలోనే ఇలా కలుపుందన్నమాట. నిన్న కాఫీలో ఉప్పు కలిపింది, ఈ రోజు కారం కలిపింది, రేపు భోజనంలో విషం కలుపుతుంది ఆవేశంగా అన్నాడు శేషుబాబు. నోరు ముయ్యరా, నోటికొచ్చినట్లు వాగకు. ఏ ఆడది భర్త విషయంలో ఇలా ప్రవర్తించదు. పొరపాటు చేయడం మానవ సహజం. మరెప్పుడు ఇలా మాట్లాడకు. శారద వచ్చే దుఃఖాన్ని పళ్ల బిగువున ఆపుకుంటూ వడివడిగా తన గదిలోకి వెళ్లిపోయింది. చూడు, నీ మాటల మూలంగా శారద ఎంత నొచ్చుకుందో. ఏదన్నా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవద్దు. ఇది మరీ బాగుందమ్మా. నాకేమన్నా నా భార్య అంటే పగ ఉందనుకున్నావా? అయినా నేనేమన్నా లేనివి ఆపాదిస్తున్నానా తన మీద? అన్నింటికి నన్నంటావేంటి? తను చేసే పనులను నువ్వు చూస్తూనే ఉన్నావుగా. నా సహనానికి
కొన్ని పరిధులుంటాయమ్మా, ఎన్నని భరించను. బాబు, కాస్త సహనంగా ఉండరా. శారద మంచి పిల్ల, మనమంటే ప్రాణం పెడుతుంది. తనకొక్కటే దిగులు, పిల్లలు లేరన్న బెంగతో కృంగిపోతోంది. కొడుక్కి నచ్చ చెప్తూనే కోడలి దగ్గరికి వెళ్ళింది సరస్వతమ్మ. మంచం మీద అడ్డంగా పడుకుని బాధపడుతున్న కోడల్ని అనునయిస్తూ వీపు మీద చేయి వేసింది. అమ్మ శారద, నువ్వు అబ్బాయి మాటలు పట్టించుకోకు. మగాళ్ళు బయట పనుల వల్ల, ఒత్తిళ్ల వల్ల ఆ విసుగుదల ఇంటికొచ్చి ప్రదర్శిస్తూ ఉంటారు. దాన్ని మనం కాస్త సర్దుబాటు చేసుకుని తేలిగ్గా తీసుకుంటూ ఉంటే సమస్యలుండవు. లేచి అబ్బాయి హాల్లో కూర్చున్నాడు, వాడికి కాస్త కాఫీ కలిపి ఇవ్వమ్మా. ముఖ్యంగా నీకు మరో మాట చెప్తాను, శ్రద్ధగా విను. మీ పెళ్ళయి 10 ఏళ్లయ్యింది. పిల్లలు కలగలేదని చాలా బాధపడుతున్నావని అబ్బాయి చెప్పాడు. అబ్బాయిలో లోపం లేదు, నీలోనే ప్రాబ్లం ఉందని మన ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. దానికి మందులు వాడుతున్నావు. మీకేం వయసు మీరిపోలేదు. ఇప్పుడు కాకుంటే మరి కొంతకాలానికైనా పిల్లలు కలకమానవు. ఎవరు ఏమనుకోని నువ్వు పట్టించుకోకు. నేను గాని నీ భర్త గాని ఏనాడైనా పిల్లలు లేరన్న నెపంతో నిన్నేమైనా అన్నామా? అయినా మాకు లేని బాధ నీకెందుకమ్మా? ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ అదే ధ్యాసగా ఉంటూ మనసు చెడగొట్టుకుని మతిమాలిన పనులు చేస్తే ఎలాగమ్మా? పోనీ నాకు తెలియకుండా అబ్బాయి గాని నిన్నేమైనా సాధిస్తున్నాడా? చెప్పమ్మా, ఇప్పుడే వెళ్ళి వాణ్ణి 4 చివాట్లేసొస్తాను. చప్పున లేచి అత్తగారి 2 చేతులు పట్టుకుంది శారద. అయ్యో, ఆయన్నేమనకండతయ్యా, ఆయన దేవుళ్లాంటి మనిషి. మీరు నాకు కన్నతల్లి కంటే ఎక్కువ. నా అదృష్టం కొద్దీ మీ ఇంటి కోడలనయ్యే భాగ్యం నాకు కలిగింది. నన్ను మీ కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. పిల్లలు లేరన్న బాధే నన్ను కృంగతీస్తోంది. అత్తయ్య, మీకు అబ్బాయి ఒక్కరే, ఆయనతోటే మన వంశం ఆగిపోకూడదు కదా. అది నా తాపత్రయం అంతా. ఆ ధ్యాసలో ఉండి అన్ని పిచ్చి పనులు చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నాను. నన్ను క్షమించండి అత్తయ్యా. ఇప్పుడే వెళ్ళి ఏదన్నా టిఫిన్ చేసి అబ్బాయికి పెడతాను. అయ్యో, ఎప్పుడో ఉదయమనగా భోంచేసి వెళ్ళిన ఆయన పాపం అక్కడి నుంచి లేచి గబగబా వంటగదిలోకి నడిచింది శారద. ఏమండి భర్తను కుదిపేస్తూ లేపింది శారద. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శేషుబాబు. ఏమైంది శారద? ఎందుకిలా గాబరాగా ఉన్నావు? టైం ఎంతయింది? పక్కనే ఉన్న లైటు స్విచ్ ఆన్ చేశాడు. గోడ గడియారం రాత్రి 1 గంట చూపిస్తోంది. శారద ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. భార్య వైపు అయోమయంగా చూశాడు శేషుబాబు. అరే, ఏంటిది? పైన ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది. నీ ఒళ్లంతా ఈ చెమట్లేమిటి శారదా? ఏమైంది నీకు? నాకు చాలా భయంగా ఉంది. చెవుల్లో ఒకటే రొద, గుండెల్లో దడ. ఎవరో కిటికీ దగ్గర నవ్వుతున్నట్లు, ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది. కళ్ళు తెరిచి చూస్తే కిటికీ బయట తెల్ల బట్టలు వేసుకుని జుట్టు విరపేసుకున్న మనిషి కనిపించింది. ఇప్పుడు చూస్తే అక్కడెవ్వరూ లేరు. చాలే, ఆపింకా. అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు ఏంటి పిచ్చి మాటలు చేష్టలు? నువ్వు మేలుకుందిగాక నన్ను లేపి నా నిద్ర కూడా చెడగొట్టావా? ఏంటిది శారదా? చదువుకున్న దానివి కూడాను. ఏంటి నీ మూర్ఖత్వం? కిటికీ దగ్గర నవ్వు ఏడుపు వినిపించడం ఏంటి? తెల్ల బట్టలేసుకుని జుట్టు విరబోసుకున్న మనిషి కనిపించడం ఏంటి? నీకు ఏదో అయ్యింది. రేపు తప్పక నిన్ను ఆస్పత్రికి తీసుకుపోవాల్సిందే. శారదా, ప్లీజ్ నా నిద్ర చెడగొట్టకు. ఇంక నువ్వు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కళ్ళు మూసుకుని పడుకో. ఆవలిస్తూ పడుకుండిపోయాడు శేషుబాబు. అమ్మా, శారదను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాలమ్మా. రాత్రి 1 గంటకు నన్ను నిద్రలేపి కిటికీ దగ్గర ఎవరో తెల్ల బట్టలు వేసుకుని జుట్టు విరబోసుకుని నిలబడ్డారని, నవ్వు ఏడుపు వినిపిస్తోందని ఏవేవో చెప్తోంది. ఏంటమ్మా ఇది? శారదకు ఏమైందంటావు? అలా వదిలేస్తే తను ఏమైపోతుందోననిపిస్తోంది. సాయంత్రం పెందలాడే వచ్చేసి ఆస్పత్రికి తీసుకువెళ్తాను. సరస్వతమ్మ గారు దిగాలు పడిపోయింది. ఒరే బాబు, ఇదేమిట్రా, మన ఇంటినేదో పట్టి పీడిస్తున్నట్లుంది. లేకపోతే నిక్షేపంగా ఉండే కోడలు ఇలా మారిపోవడం ఏమిటి? నువ్వు బాధపడకమ్మా. సాయంత్రం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తా. ఏ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారా? ఇంకేం డాక్టరు? మన ఫ్యామిలీ డాక్టరు ప్రహ్లాద గారి దగ్గరకు తీసుకువెళ్తాను. అది కాదురా బాబు, మన శారద గురించి నిన్న పక్కింటి బామ్మగారు ఓ మంచి సలహా ఇచ్చారు. బొంబాయిలో ఉన్న ఆవిడ మనవడి భార్య ఇలాగే ప్రవర్తించేదట. మామూలు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చాలా కాలం వైద్యం చేయించారట. అంతకంతకు ఆ వ్యాధి ముదిరిపోయిందే తప్ప ఆగలేదంట. ఎవరూ చెప్పగా అప్పుడు ఆ అమ్మాయిని మెంటల్ ఆస్పత్రికి తీసుకుపోయారట. అక్కడి మందులు వాడాక ఆ పిల్ల మామూలు మనిషి అయిందట. కాబట్టి మన శారదకు కూడా కాలయాపన చెయ్యకుండా సాయంత్రమే మెంటల్ ఆస్పత్రికి తీసుకుపోదాం, సరేనా? అలాగే అమ్మా. మెంటల్ ఆస్పత్రి కంటే శారద మనల్ని అపార్థం చేసుకుంటుందేమో.
నీకెందుకు బాబు అవన్నీ, నేను చూసుకుంటా కదా. కోడలి మనసు నొప్పించకుండా ఒప్పించే బాధ్యత నాది. నీకు ఆఫీస్కి టైం అయినట్లుంది, నువ్వు బయలుదేరు. అలాగేనమ్మా, ఇంక నేను వెళ్తాను. ఆ సాయంత్రం సరస్వతమ్మ కోడల్ని పిలిచి చెప్పింది. అమ్మ శారదా, నువ్వు మొహం కడుక్కుని తయారవ్వమ్మా, మనం ఆస్పత్రికి వెళ్ళాలి. ఆస్పత్రికా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరికి సుస్థిగా ఉందత్తయ్యా? అందరం బాగానే ఉన్నాగా. నేను ఒకసారి చూపించుకోవాలి అనుకుంటున్నానమ్మా. నాకు 2 రోజులుగా ఒంట్లో ఒకటే దడా నీరసం. అయ్యో, మరి నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళం కదా అత్తయ్య. ఇదిగో 10 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను. మరి మీ అబ్బాయి వస్తారేమో, ఇంటి తాళాలు పక్కింట్లో ఇచ్చి వెళదామా? అక్కర్లేదమ్మా, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్పాను. ఆఫీస్ నుంచి తను ఆస్పత్రికి వచ్చేస్తానన్నాడు. మనల్ని అక్కడికి వచ్చేయమన్నాడు. అత్తా కోడళ్ళిద్దరూ ఆటో మాట్లాడుకుని ఆస్పత్రికి బయలుదేరారు. అన్నట్లు నీకు చెప్పటం మర్చానమ్మా, అబ్బాయి ఫ్రెండ్ భార్య మెంటల్ ఆసుపత్రిలో ఉందట. ఆ అమ్మాయిని చూసి అట్నుంచటు మన ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి నన్ను చూపిస్తాను అన్నాడు అబ్బాయి. మెంటల్ ఆసుపత్రా? అక్కడెవరున్నారు? ఆ విషయం నాకేం చెప్పలేదాయన. మర్చిపోయి ఉంటాడు. అయినా చూడబోతూ ఎవరు ఏంటి అన్న ఆలోచన ఎందుకు? నువ్వే స్వయంగా చూస్తావు కదా. వీళ్లు వెళ్లేసరికి అక్కడ కాచు కూర్చున్నాడు శేషుబాబు. ఇద్దరిని సరాసరి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడతను. డాక్టర్, ఈవిడ మా అమ్మ, ఈమె నా భార్య. ఉదయం మీకంతా వివరంగా చెప్పాను కదా. ఇక నా భార్య బాధ్యత మీదే డాక్టర్. వింటున్న శారదకు అంతా అయోమయంగా తోచింది. డాక్టర్ ఆమెను నానా రకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఆఖరికి ఆమెకు కోపం ముంచుకొచ్చి భర్త మీద గయ్యమని అరిచింది. ఏమిటిదంతా? నన్నెందుకు ఈ డాక్టర్ దగ్గరికి చూపిస్తున్నారు? ఇక్కడ మీ ఫ్రెండ్ భార్య ఉంది, చూసి వెళ్దామని చెప్పారు అత్తయ్య. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? చూశారా డాక్టర్, ఇదే వరస. ఇంటి దగ్గర మమ్మల్ని నానా అగచాట్లు పెట్టేస్తోంది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఇంతకాలం ఓపిక పట్టాం. ఇక భరించడం మా వల్ల కాదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. అన్నీ మతిమాలిన పనులే. ఎన్నని భరించగలం చెప్పండి? సరస్వతమ్మ తన గోడు వెళ్లబోసుకుంటోంది. శారద నోట మాటరాక నిలువు గుడ్లేసుకుని ఉండిపోయింది. అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. మీ అబ్బాయి నాకు అన్ని విషయాలు చెప్పాడు. మీ కోడల్ని తీసుకొచ్చి నాకు అప్పగించారు. ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి. డాక్టర్, ఏంటి మీరు మాట్లాడుతుంది? నాకెలాంటి రోగం లేదు. ఈ తల్లి కొడుకులు నా మీద కక్ష సాధించడానికే నన్నిక్కడికి తీసుకొచ్చారు. మీరు డాక్టర్ వృద్ధి చేస్తున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళో మీరు చెప్పగలరు. కావాలంటే నన్ను అన్ని రకాలుగాను పరీక్ష చెయ్యండి, ఉక్రోషంగాను ఆవేశంగాను అంది శారద. గుడ్, నువ్విలాగా కోఆపరేట్ చేస్తే బాగుంటుందమ్మా. నువ్వన్నట్లే నీకు అన్ని టెస్టులు జరిపిస్తాను. నీలో ఎలాంటి లోపం లేదనుకో, నో ప్రాబ్లం. మిస్టర్ శేషు, ఇక మీరు వెళ్ళొచ్చు. తనని అక్కడ వదిలేసి వెళ్లిపోతున్న భర్తని, అత్తగారిని అడ్డగించింది శారద. ఏమండి, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి పోతున్నారేంటి? శారద, నేను రేపొచ్చి నిన్ను తీసుకుపోతాను, సరేనా? ఈ రాత్రికి డాక్టర్ గారు నీకు అన్ని టెస్టులు జరిపిస్తారు. అమ్మ షుగర్ పేషెంట్. ఇంటి దగ్గరుంటేనే తనకి సౌకర్యంగా ఉంటుంది. లేకుంటే అమ్మను కూడా నీ దగ్గర వదిలి వెళ్లేవాణ్ణే. ఎంత, ఈ ఒక్క రాత్రికే నువ్వు ఇక్కడుండేది? లేదండి, నేనొక్కటి తిని ఒక్క క్షణమైనా ఇక్కడుండలేను. నాతో పాటు మీరైనా ఉండండి ప్లీజ్, నాకు భయంగా ఉందండి. శేషుబాబు డాక్టర్ వైపు చూశాడు. సిస్టర్, సిస్టర్ గట్టిగా పిలిచాడు డాక్టర్. నర్స్ రాగానే, ఈవిని తీసుకెళ్లి రూమ్ నెంబర్ 10లో ఉంచు. బీ కేర్ఫుల్, క్విక్. డాక్టర్ అలా చెప్పగానే శారదను బలవంతంగా లోనికి లాక్కునిపోయింది సిస్టర్. ఏరా అబ్బాయి, ఇంకా ఏమిటి ఆలస్యం? పేరయ్యకు కబురెట్టి మనం అనుకున్న జబల్పూర్ జమీందారు గారి సంబంధం సెటిల్ చేయమన్నావా? శుభశ్య శీఘ్రం అంటారు. గదిలో పడుకున్న కొడుకు దగ్గరకొచ్చి అతని పక్కనే కూర్చుంది సరస్వతమ్మ. అమ్మా, ఇప్పుడు మన లైన్ క్లియర్గానే ఉందనుకో, కానీ ఇంకొంచెం ఆగితే బాగా సేఫ్ ఉంటుంది. ఈ నిమిషంలో శారదకు పిచ్చి అని సర్టిఫికేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు డాక్టర్. ఆ ఒక్క కారణం చాలు నాకు శారద నుంచి విడాకులు తీసుకోవడానికి. కానీ మరికొంత టైం ఆగితే శారదకు నిజంగానే పిచ్చి పడుతుంది అన్నాడు డాక్టర్. అవునమ్మా, ఆ డాక్టర్ ఇచ్చే మందులతోనూ షాక్ ట్రీట్మెంట్తోనూ శారద ఇప్పటికే సగం పిచ్చిగా ప్రవర్తిస్తోందట. పూర్తిగా పిచ్చెక్కిందనుకో, ఇంకా మన పట్ల సానుభూతి ప్రదర్శించే వాళ్లే తప్ప వేలెత్తి చూపి విమర్శించే వాళ్లే ఉండరు. చూశావా అమ్మా, నీ కొడుకు ఎంత తెలివైనవాడో? ఆ మెంటల్ ఆసుపత్రి డాక్టర్ని డబ్బుతో కొట్టి నాకు అనుకూలంగా పని జరిపించుకున్నాను. ఈ కాలంలో డబ్బుతో కాని పనే లేదమ్మా. డబ్బున్న వాడిదే రాజ్యం. డబ్బుతో న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని, మనుషుల్ని, ఈ ప్రపంచంలో దేన్నైనా సరే కొనేయచ్చమ్మా. అందుకే
ఇంట్లో అంత నాటకమాడి శారద బుర్ర చెడగొట్టి తీసుకెళ్లి మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేశాం. తిరిగి లక్షల కట్నం డిమాండ్ చేసే పెళ్లి కొడుకుల లిస్టులో ఫస్టున నిలబడున్నాను. ఆనందంగా చెప్పుకుపోతున్నాడు శేషుబాబు. సరస్వతమ్మ కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. అవును నాయనా, నిజంగా నీది పాదరసం లాంటి బుర్రరా. నువ్వు ప్లాన్ వేసి అది నాకు చెప్పి ఇద్దరం కలిసి బాగా నాటకమాడి ఎలాగైతేనే శారదను వదిలించుకున్నాం. పిల్లలు పుట్టకపోవడానికి లోపం నీలో ఉందని తెలిసినా చెయ్యరాని పనులు చేస్తున్నట్లు నాటకమాడి ఎలాగైతేనే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేశాం. ఇంక నువ్వు ఇప్పుడు లక్షాధికారి ఏకైక కూతురికి అల్లుడవ్వడానికి అర్హత సంపాదించుకున్నట్లే. ఇంక మనం చెయ్యాల్సిన పని ఒక్కటే మిగిలింది. శారదతో విడాకుల పత్రంలో సంతకం చేయించడమే. ఓస్, అదెంత పని? దాంతో ఒక్క క్షణంలో సంతకం పెట్టిస్తాడు డాక్టర్. సంతకం పెట్టనని మొరాయిస్తే షాక్ మీద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేయడు. అమ్మా, కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చినట్లున్నారు. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. లేచి వెళ్ళి తలుపు తెరిచాడు శేషుబాబు. ఎదురుగా నిలబడున్న మనిషిని చూసి షాక్ అయ్యాడు. మరిదిగారు, బావున్నారా? వచ్చిన ఆవిడ పలకరించింది. ఇంకా నోట మాట రాక అలాగే ఉండిపోయాడు శేషుబాబు. ఇంతలోకి గదిలో నుంచి వచ్చింది సరస్వతమ్మ. ఎవర్రా వచ్చింది? గుమ్మంలో నిలబెట్టే మాట్లాడేస్తున్నావా? అడుగుతూ వచ్చి గుమ్మం బయట నిలబడున్న ఆమెను చూసి జడుచుకుందావిడ. సరిపోయింది, మీరు అలా ఉండిపోయారేంటత్తయ్యా? నేను వాణిని. ఏంటి, నాలో అంత మార్పు వచ్చిందా? నన్ను చూసి మీ తల్లి కొడుకులిద్దరూ అంత షాక్ అయ్యారేంటి? ఇంతకీ నేను లోపలికి రానా వద్దా? చప్పున తేరుకుని నోరు విప్పింది సరస్వతమ్మ. అయ్యో, ఎంత మాటన్నావు తల్లి. చాలా కాలానికి చూశాం కదా. అదీగాక నీలో కూడా చాలా మార్పు వచ్చింది. రామ్మా, ముందు లోపలికి రా. లోనికొచ్చి కూర్చుని హాల్ అంతా పరికించి చూస్తూ అడిగింది. అత్తయ్య, శారదెక్కడా? నా గొంతు విని కూడా ఇంకా బయటికి రాలేదేంటి? కంగారుతో నీళ్లు నములుతున్న కొడుకుని పర్వాలేదు అన్నట్లు కళ్లతోనే సముదాయించింది సరస్వతమ్మ. శారదా, ఉందమ్మా, ఉంది. నువ్వు కాస్త స్థిమితపడు. నీకు కొంచెం కాఫీ కలిపి తెస్తానుండమ్మా. ఒరే శేషు, ఈలోపు నువ్వు మీ వదిన గారి దగ్గర కూర్చుని అంతా చెప్పరా. వాణి దగ్గర కూర్చుని జరిగిందంతా చెప్పాడు శేషుబాబు. వాణి గుండె పగిలినట్లయింది. మరిదిగారు, ఏంటిది? నిక్షేపంగా ఉండే నా చెల్లికి పిచ్చి పట్టిందా? ఇది కళా నిజమా? ఏం చేస్తాను తల్లి, ఇదంతా మా ప్రారంభం. ఈ వయసులో ఇలాంటి దారుణాలన్నీ చూస్తూ బతకమని ఆ భగవంతుడు నా నుదుట రాశాడు. శారద నా కోడలు కాదమ్మా, కూతురు. ఎంత మంచి పిల్ల, ఎంత మంచి మనసు. బంగారం లాంటి అమ్మాయిని నాకు కోడలిగా ప్రసాదించినందుకు ఆ భగవంతుణ్ణి మొక్కని రోజు లేదు. అమ్మా వాణి, శారదకు ఇంకా పిల్లలు కలగలేదన్న మనోవేదన పట్టుకుందమ్మా. పగలు రాత్రి అదే ఆలోచనలతో మనసు పాడు చేసేసుకుంది. అప్పటికి నేను అబ్బాయి ఎన్నో రకాలుగా నచ్చజెప్తూనే ఉన్నామమ్మా. మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కలక్కపోతేనే ఏ అనాథ శరణాలయం నుంచో ఓ బిడ్డని తెచ్చుకుని పెంచుకుందాం, దానికింత బాధపడ్డం ఎందుకు అనేవాళ్ళం. అంతేకాదమ్మా, నీ చెల్లెలు ఈ మధ్య మరో బాంబు పేల్చిందమ్మా. ఇంట్లో బిడ్డ పాపలు లేకుండా ఎంతకాలమని బ్రతుకుతాం? ఎవరో అమ్మ కన్న బిడ్డని ఎక్కడి నుంచో తెచ్చుకుంటే వాళ్ళు మన రక్త సంబంధికులు ఎలాగవుతారు? నాకింక ఎలాగూ సంతానం యోగం లేదని కనుక ఇంక నా బతుకు ఇలా తెల్లారిపోవాల్సిందే. కానీ మీ అబ్బాయితోనే మీ వంశం ఆగిపోకూడదు. మీ అబ్బాయికి మరో పెళ్లి చేయండి అత్తయ్యా అంటూ సాధింపు మొదలెట్టింది. మాకు వంశాంకురం లేకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం అలాంటి మాటలు మాట్లాడకమ్మా. మేము తట్టుకోలేమంటే మా మాట ఖాతరు చేసేది కాదు. తన భర్తకు మారు మనువు చేయమని తన చేతిలో నా చేయి వేయించుకుని ప్రమాణం చేయించుకుంది. పిచ్చి తల్లి, ఈ కాలంలో పుట్టాల్సింది కాదు. అంత మంచి బుద్ధినిచ్చిన ఆ భగవంతుడు పిల్లలు లేకుండా చేసి చిన్న చూపు చూశాడు. పైట కొంగుతో కళ్ళొత్తుకోసాగింది సరస్వతమ్మ. ఆమెను ఓదార్చడం వాణి వంతయ్యింది. అత్తయ్య, మీరు బాధపడకండి. మీరు శేషుబాబు ఎంత మంచివారో నాకు తెలియదా? ఏం చేస్తాం, మీలాంటి దేవతల మధ్య బ్రతకడానికి నా చెల్లికి ప్రాప్తం లేకుండా పోయింది. అంతా మన దురదృష్టం. మీ అబ్బాయిది ఇంకా చిన్న వయసు. శారదకు పిల్లలు కలక్కపోవడం అనే లోపం ఒక్కటే కాకుండా మతి స్థిమితం కూడా తప్పింది. అది ఎప్పటికి బాగవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ పరిస్థితుల్లో మీరు మీ అబ్బాయికి మళ్లీ పెళ్లి చేయడమే సమంజసంగా ఉంటుంది. మరిదిగారు, మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేస్తే దాన్ని నా కూడా తీసుకుపోతాను. ఎంతకాలమని డబ్బు ఖర్చు పెట్టి దాన్ని ఆసుపత్రిలో ఉంచుతాం. అత్తయ్య, మీరేమంటారు? నేనేమంటాను తల్లి? ఇంటి దగ్గర ఉంచుకుని జాగ్రత్తగా చూసుకునే ఓపిక లేకే శారదను ఆసుపత్రిలో చేర్చాం. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తానంటున్నావు, సంతోషం.
ఇప్పుడు మాకెంతో మనశ్శాంతి లభించినట్లుందమ్మా. కాగల కార్యం గంధర్వులే తీర్చినంత ఆనందంగా ఉంది సరస్వతమ్మకు. మరిది గారు, మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయించే ఏర్పాటు చేయాలి. అలాగే మీరు శ్రమ అనుకోకుండా శారదను ఊరికి తీసుకెళ్లేటప్పుడు నాకు సాయంగా మీరు రావాలి. ఎందుకంటే దారిలో శారద ఏమన్నా గొడవ పెట్టినా నేనొక్కటినే మేనేజ్ చేయలేను. ఏమంటారు? ష్యూర్, నేను తప్పకుండా మీకు సాయంగా వస్తాను. శారద సమస్య అంత త్వరగా ఓ కొలిక్కి వచ్చినందుకు మనసులోనే తెగ ఆనందపడిపోతున్నారు ఆ తల్లి కొడుకులు. వాణి, శేషుబాబు శారదను తీసుకుని ఊరికి చేరుకున్నారు. ఇంటికి చేరేసరికి అక్కడి ఏర్పాట్లు చూసి విస్తుపోయాడు శేషు. వదిని గారు, ఏమిటిదంతా? ఈ పూజా సామాగ్రి, ఆ వేపమండలు, ఈ మనుషులు, ఎందుకివన్నీ? చెప్తా వాళ్ళంతా నా వాళ్ళు. ఇంకా ఈ పూజా సామాగ్రి, ఈ వేపమండలు ఇవన్నీ నీకోసమే. ఇప్పుడు మరింత కంగు తిన్నాడు శేషు. నా కోసమా? నాకేం అర్థం కావడం లేదే. నా కోసం ఇవన్నీ ఎందుకు? ఎందుకేంటి? నీకు పట్టిన భూత ప్రేత పిశాచాల్ని వదిలించడానికి. అప్పటికప్పుడు కోపం ముంచుకొచ్చేసింది శేషుబాబుకి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీ చెల్లిలాగే మీకు పిచ్చి పట్టిందా? లేదు మరిది గారు, నాకెలాంటి పిచ్చి లేదు. మా చెల్లికి మాత్రం పిచ్చి పట్టింది. ఐఎమ్ సారీ. పిచ్చెక్కించారు. దానికి పట్టిన పిచ్చి వదిలించడానికి దాన్ని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేశారు. మరి మీకు పట్టిన డబ్బు పిశాచాన్ని వదిలించడానికి ఎలాంటి ఆసుపత్రులు లేవు గదా. నీ జబ్బుకి మందు నేనే కనిపెట్టి ఆ ఏర్పాట్లు ఇక్కడ చేశాను. అడిగో, అతనే నీ జబ్బు పోగొట్టగల కరెక్ట్ అయిన డాక్టర్. కాదు, మాంత్రికుడు. అరే, ఇంకా చూస్తారేంది? భాయ్, మీ పని మీరు కానివ్వండి. చెల్లెల్ని తీసుకుని ఆమెతో లోపలికి వెళ్లిపోయింది వాణి. ఆమె మాట కోసమే కాచుకున్న అక్కడున్న నలుగురు కుర్రాళ్లు తక్షణమే రంగంలోకి దిగిపోయారు. వీధి తలుపులు మూసి తాళం బిగించేశారు. శేషుకి ఒంటి మీద డ్రాయర్ తప్ప అన్ని బలవంతంగా లాగేశారు. అతన్ని ఈడ్చుకొచ్చి హాలు మధ్యన కుదేశారు. మాంత్రికుడిని పరిచయం చేసిన అతను పసుపు, కుంకుమ, వేపమండలు, నిప్పుల కుంపటి, సాంబ్రాణి, గుగ్గిలం, ఎండుమిర్చి సిద్ధంగా పెట్టుకున్నాడు. శేషు జుత్తు ఒడిసి పట్టుకుని అతని ఒళ్లంతా పసుపు, కుంకుమ చల్లుతూ వేప మండలతో అదే పనిగా బాధుడు మొదలెట్టాడు. ఏం జరుగుతుందో కూడా ఊహించుకోలేని ఆ శేషు వేపమండల దెబ్బలు తన ఒంటి మీద కొరడా దెబ్బల్లా పడుతూ ఉంటే ఠారెత్తిపోయాడు. అతని పట్టు నుంచి కుదిరించుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు. కాని జమాజెట్టిల్లాంటి వస్తాదుల్లా ఉన్న అతని ముందు శేషు ఎందుకు పనికి రావడం లేదు. ఇంతలో మరొకడు కుంపటి శేషుబాబు ముందుకు నెట్టాడు. నివురు గప్పి ఉన్న నిప్పుల్ని ఎర్రగా రాజేసి దానిలో సాంబ్రాణి, గుగ్గిలం చల్లి శేషు మొహాన్ని దాన్ని దగ్గరలో కుంచారు. ఓ పక్క ఆ పొగ ఊపిరాడనివ్వకుండా చేస్తూ ఉంటే మరో పక్క వేప మండల దెబ్బలు శరీరాన్ని రక్తసిక్తం చేస్తున్నాయి. బాబోయ్, ఆపండి, నన్ను కొట్టకండి, నేను చచ్చిపోతాను. శేషుబాబు బాధతో అరుస్తున్నాడు. ఇంతలో 2 ఎండుమిర్చి తీసి కుప్పట్లో వేశారు. అంతే, కళ్ళంట ముక్కంట అదే పనిగా నీళ్లు కారిపోతున్నాయి. దగ్గుతో ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. మిగిలిన వాళ్లు ముక్కులకు మాస్కులు తగిలించుకున్నారు. ఇంకా సొమ్మసిల్లి పడిపోయే స్టేజికొచ్చేశాడు శేషుబాబు. అప్పుడు లోపల నుండి వాణి వచ్చిందక్కడికి. అక్కడున్న వాళ్లు ఆ సరంజామా అంతా తీసుకుపోయారు. ఎలా ఉంది మరిది గారు? శవంలా పడి ఉన్న శేషుబాబు దగ్గరకొచ్చి అడిగింది వాణి. దగ్గుతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడతను. కాస్త రెస్ట్ తీసుకోండి మరిది గారు, 10 నిమిషాల్లో సెకండ్ కోటింగ్ ఇప్పిస్తాను. అంతే, ఆ మాటతో పోరుమన్నాడు శేషు. తక్షణం వాణి కాళ్లు పట్టేసుకున్నారు. ఏం పాపం, ఇప్పుడు కాళ్ల బేరానికొచ్చావు? నీ భార్య ఓ మనిషేనన్న మాట మర్చిపోయి దాన్ని నానా రకాలుగా టార్చర్ పెట్టి ఇంట్లో నువ్వు నీ అమ్మ నాటకమాడి దానికి పిచ్చి అనే ముద్ర వేసి మెంటల్ ఆసుపత్రి డాక్టర్కి తండిగా డబ్బు ముట్ట చెప్పి రాక్షసుల్లా నా చెల్లిని తీసుకెళ్లి ఆ నరక కోపంలో వదిలేస్తావా? పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వైతే అది నా చెల్లి దోషంగా నమ్మించి ఆ 2 కారణాలు చూపించి నా చెల్లిని వదిలించుకుని మంచి కట్నంతో వచ్చే మరో అమాయకురాలి మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతున్నావా? ఏరా, ఆడదంటే నీ దృష్టిలో మరీ ఇంత చులకనైపోయిందా? నా అదృష్టం బాగుండి నా చెల్లికి ఎవరో సాయపడ్డం వల్ల అది రాసిన ఉత్తరం నాకు చేరింది. తక్షణం నేను బయలుదేరి వచ్చి నాటకీయంగా నిన్నక్కడికి తీసుకొచ్చాను. నువ్వే తెలివైన వాడివనుకుంటున్నావేమో. ఈ నిమిషంలో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను కటకటాల వెనక్కి గెంటించగలను. కానీ నా చెల్లి ఆ మెంటల్ ఆసుపత్రిలో ఆ కరెంటు షాక్లకి వాళ్లు పెట్టే హింసలకి ఎలా బాధపడిందో నీకు తెలిసి రావాలి కదా. అందుకే ఇంత ఏర్పాటు చేశాను. అరే భాయ్,
10 నిమిషాలైనట్టుంది, రండి, సెకండ్ రౌండ్ కోటింగ్ మొదలెట్టండి. పోరుమన్నాడు శేషుబాబు. నన్ను క్షమించండి. నా బుద్ధి గడ్డి తిని శారదను అలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు అలా జరగదు. శారదను ప్రాణంగా చూసుకుంటాను. వదినా, దయచేసి నన్ను మన్నించి వదిలేయండి. ఆమె కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. ఇద్దరొచ్చి అతన్ని అవతలికిడ్చారు. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. నువ్వు నీ అమ్మ మెత్తని కత్తులురా. ఇంకా నా చెల్లెల్ని నీ దగ్గరకు పంపేంత వెర్రిదాన్ని కాదు నేను. అలాగని మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టాలని చూశావా? సహించేది లేదు. ఇంకా ఈ జన్మకి నువ్వు పెళ్లి పెళ్ళాం అనే మాట ఎత్తకూడదు. నువ్వు నీ అమ్మ నా చెల్లిని ఏ విధంగా టార్చర్ చేసింది, నా చెల్లి ఎలాంటిదో, ఆమెను నువ్వు ఏ స్థితికి తెచ్చావో అన్ని సమస్తం ఇదిగో ఈ పేపర్ మీద రాసుంచాను. ఇదిగో ఇక్కడ నీ సంతకం పెట్టు. ఈ పేపర్ చాలు నీ బతుకు అధోగతి పాలవ్వడానికి. నా చెల్లి నీకు విడాకులివ్వదు. నువ్వు మరెవ్వరినీ పెళ్లాడ్డానికి వీల్లేదు. ఎప్పుడైనా వెర్రి వేషాలు వెయ్యబోయావా? ఈ పేపరు పోలీసుల చేతిలో ఉంటుంది. ఇక్కడ సంతకం పెట్టు. శేషుబాబుతో బలవంతంగా సంతకం పెట్టించింది వాణి. ఇంకా ఇప్పుడు సెకండ్ కోటింగ్ మొదలెట్టండి. ఆ పైన ఊపిరాడుతూ ఉంటే తీసుకుపోయి బయట వదిలేసిరండి ఈ కుక్కని చెప్పేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది వాణి. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.